వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ 9 తెలుగు. నేను మీ వంశీ సిరివెల్ల. నాకైతే మాస్క్ మ్యాన్ చూస్తుంటే నాకు రెండు సామెతలు అయితే గుర్తొస్తున్నాయండి. ఏంటంటే మూలన్న ముసలోడంట, నేను లెగితే నీ అక్క నీ వ్యవహారం చెప్తా అంటాడంట. వాడు లెగడంట, ఈ వ్యవహారం చెప్పలేడంటే. నేను ముసలోడు కూర్చొనే ఉంటాడు కదా, వాడు లెగడం, ఈ వ్యవహారం చెప్పడం. మాస్క్ మ్యాన్ పద్ధతి కూడా అదేనండి. హౌస్లో చూపిస్తా, నేనేందో చూపిస్తా అంటుండు. ఏమి లేదు, డల్లా పడుకుంటాడు, వెళ్తారు. ఎవరేమన్నంటే విసిరినదా అన్నట్టు వేసి పెడతారు. ఏదైనా పాయింట్స్ చెప్తే దాన్ని డిఫెండ్ చేసుకోలేక ఎవరైడు అనిపిస్తుంది ఒక్కోసారి. పాయింట్స్ పెట్టు, దమ్ముంటే పాయింట్స్ పెట్టి మాట్లాడు. పాయింట్స్ లేకుండా ఇమానుయేల్ గారి మ్యాటర్లో కూడా తను అంత క్లియర్ కట్గా పాయింట్స్ చెప్తుంటే ఏంటది అంటే జనాలకు తెలియదా? అంటే నువ్వు పెద్ద కంటెంట్ క్రియేటర్ అని తెలుసుకోవాలా మేము? నాకేం అర్థం కావట్లేదు అసలు ఆ విషయం. శ్రీజ గారి నామినేషన్స్లో కూడా శ్రీజ గారు ఫుడ్ తెస్తుంటే నేను మీలాంటి వాళ్ళతో ఉన్నాను, నేను తిన్నాను చెప్పారు. నేను హౌస్ నుండి వెళ్ళిపోతాను. శ్రీజ గారు అన్నారు అయితే వెళ్ళిపోవచ్చుగా, అయితే వెళ్ళిపోండి అంటే వెళ్తాను, మీకు దమ్ముంటే బిగ్ బాస్ చెప్పి పంపిండి అంటున్నారు. దమ్ముల గురించి ఒక ఆడపిల్లతో అయితే మన మాస్క్ మ్యాన్ మాట్లాడుతున్నారండి. ఎంతవరకు కరెక్టో కింద కామెంట్ చేయండి. అసలుకి తనకి రెస్పెక్ట్ లేదు అసలుకి. మళ్ళీ మాట్లాడతారు, ఇక వద్దులే వామ్మో, ఆయన పెద్ద పెద్ద డైలాగులు ఏంది ఆ టైప్లో బహుబలికి ఆ రేంజ్లో మాట్లాడతారు. ఏమన్నా చూసుకుని పడతారు, మళ్ళీ తప్పిక్కిని పడతారు. ఇట్లా ఈ రేంజ్లో ఎలివేషన్ ఇచ్చుకుంటాడు, తప్పిక్కిని పడతారు. మళ్ళీ ఇద్దరు కలిసి లేపాలి, బోధ వినిపించాలి ఆయనకి. ఇలాంటి వాళ్ళు బిగ్ బాస్కి అన్ఫిట్ అని నాకు అనిపిస్తుందండి. అసలుకి పాయింట్స్ రేజ్ చేయలేక అరవటం ఒకటి, గౌ 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 అని. ఇంకోటి గుర్తొస్తుందండి నాకు. మీకు కూడా తెలుసు, అరిసే కుక్క అంట కరవదంట, తెలుసా? అట్టుంది నాకు చూస్తుంటే. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.